హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా చట్నీ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో మనం ఒక 2 స్పూన్ల పల్లీలు ఉంటాయి కదండి, వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుందాము. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకుందామండి. నేను దీంతో తీసుకున్నాను మెజర్మెంట్ అనేది 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. కొంచెం దీన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక ఒక టూ ఒక ఒక స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. ఏంటంటే ఇవి కొంచెం మసాలా కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే అండి కొంచెం మెంతులు కూడా వేసుకుందాం. ఎక్కువ కాదండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదొస్తుంది పచ్చడి. మనం ఒక స్పూన్లో ఒక హాఫ్ స్పూన్ తీసుకుందాం, సరిపోతుందండి. టేస్ట్ అనేది బాగుంటుంది, మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకుని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దూరగా సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట పెడితే పైన మాడిపోయి లోపల అనేది సరిగా వేగదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి బాగా ఫ్రై చేసుకుందాం మనం. ఓకే అండి, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లార్చుకుందామండి. మళ్ళీ అదే బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అందులో మనం పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి వేయించుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. దానికి నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక 4 టమాటాలు తీసుకున్నాను, సరిపోతాయండి. అంటే పుదీనా అనేది కొంచెం టేస్టీగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అది కూడా కొంచెం ఘాటు ఉంటుంది కదా. ఇవి కొంచెం బాగా మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కొంచెం బాగా మగ్గించుకుందాం వీటిని మనం. ఓకే అండి, ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందామండి. ఇందులోనే మగ్గించేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయింది కదండి. దీన్ని ఇప్పుడు నేను ముందుగానే ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను, అంటే వాటర్ అంతా పోతుందని చెప్పేసి. కొంచెం బాగా శుభ్రం చేసుకున్న పుదీనాకుని తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా ఫ్రై అవ్వాలి బాగా అనమాట. ఇది కూడా మొత్తం ఈ టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనాతో ఇది కూడా ఫ్రై చేసుకుందాం బాగా. ఇక్కడ కొంచెం బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని కూడా. ఓకే అండి, ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారి పెట్టుకుందాం దీన్ని. కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అది చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి ఫ్రై చేసుకున్నాం కదా. వీటిని మనం మిక్సీలో వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకుందామండి. వాటితో కలిపి వేస్తే ఇవి సరిగా నలగవండి. అందుకని మనం ముందుగా వీటిని పౌడర్ కింద మిక్సీ పట్టేసుకుందాం. అలాగే నేను తొక్క తీసేసిన వెల్లుల్లిపాయలు ఒక 4 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, సరిపోతాయండి 4. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ముందు కొంచెం మనం పౌడర్లా చేసేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఇందాక మగ్గించుకున్న టమాటో, పచ్చిమిర్చి, పుదీనా కూడా ఇందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే అండి, ఇదిగో చూసారా ఎంత బాగుందో. కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇంకా వాటర్ కూడా అవసరం లేదండి, టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది మనకి. మళ్ళీ బాండీ పెట్టుకొని ఆ బాండీలో కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్. కొంచెం మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఈ పచ్చడికి. ఓకేనా ఫ్రెండ్స్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఎల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు తీసుకున్నాను నేను, సరిపోతుంది టేస్ట్కి. మనం పచ్చడిలో కూడా వేసుకున్నాం, తాలింపులో కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. వెల్లుల్లిపాయ అనేది మంచిదే కదా, హెల్త్కి కూడా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం దోరగా వేగిన తర్వాత తాలింపు అనేది మనం అందులో మిక్స్ చేసేసుకుందాం.
ఇందులో నేను కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు లాస్ట్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఓకే అండి, ఈ తాలింపు అనేది మనకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకున్న పచ్చడి పుదీనా చట్నీ ఉంది కదండి, ఈ చట్నీ తీసుకొని ఇందులో మనం మిక్స్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కూడా ఇలా వేగితే ఏంటంటే మొత్తం అంతా కూడా ఏదైనా కొంచెం పచ్చివాసన ఉన్నా సరే పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి డిష్ అవుట్ చేసేసుకుందాం. బౌల్లోకి తీసుకున్నాను. ఈ రకంగా మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో చేసేసుకునే పచ్చడి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మనం కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.